హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ఒంటరి దయ్యం. రచన వసుంధర గారు. ఈ కథ మే 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? చెంచలుడు ఎవరితోనూ మంచిగా ఉండేవాడు కాదు. ఇంట్లో కూడా అంతా తను చెప్పిన మాటే వినాలని శాసించేవాడు. దాంతో క్రమంగా ఇంట బయట ఎవ్వరూ కూడా అతడితో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. అందువల్ల చెంచలుడికి ఒంటరి జీవితం విసుగనిపించింది. మార్పు కోసమని అతడొక రోజున పొరుగురికి ప్రయాణమయ్యాడు. ఆ ప్రయాణంలో చెంచలుడు దారి తప్పాడు. అందువల్ల గమ్యస్థానం ఎప్పటికీ రాకపోయినా పట్టుదలతో నడవసాగాడు. అలా పగలంతా నడిచి చీకటి పడే వేళకు అలసిపోయి కాసేపు ఓ చెట్టు కింద విశ్రమించాడు. అప్పుడు చెట్టు మించి ఓ దెయ్యం కిందకు దూకింది. దాన్ని చూసిన చెంచలుడు భయపడి పారిపోబోయాడు. భయపడకు, నేను నీకు ఏమీ హాని చేయను. మనం కాసేపు కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది దెయ్యం. చెంచలుడు భయపడుతూనే, దెయ్యానికి మనిషికి కబుర్లేముంటాయి అన్నాడు. ఆ దెయ్యం ముఖంలో గంభీరత చోటు చేసుకుంది. కొంతసేపు ఏదో గొనుక్కుంది. ఆ తర్వాత గొంతు సర్దుకుంటూ నవ్వింది. ఎందుకుండవు? దెయ్యం కావడానికి ముందు నేను మనిషినే కదా. నాది చాలా విషాద గాథ. మనిషిగా ఉన్నప్పుడు నాకు స్వార్థమే తప్ప మనుషుల విలువ తెలిసేది కాదు. ఎవరినీ నమ్మేవాణ్ణి కాదు. ఎవరితోటి మాట్లాడేవాణ్ణి కాదు. బోలెడు డబ్బు సంపాదించాను. ఆ డబ్బంతా రహస్యంగా దాచాను. ఈ విషయం కనిపెట్టిన బంధు ఒకడు మాయ మాటలతో నన్ను మభ్యపెట్టి విషం పెట్టి చంపేశాడు. చచ్చాక కూడా డబ్బు అంటే మమకారం పోక నేను నా డబ్బు చుట్టూ తిరిగేవాణ్ణి. అప్పుడా బంధువు మంత్రగాన్ని పిలిపించి నన్నక్క నుంచి తరిమేశాడు. నేను ఊరి చివర మర్రి చెట్టు మీదకు పోయాను. ఆ చెట్టు నిండా బోలెడు దయ్యాలు ఉండేవి. నా పాత బుద్ధి పోక నేను వాటితోనూ స్నేహంగా ఉండలేకపోయాను. అవన్నీ కలిసి ఒక్కటై నన్ను తరిమేస్తే ఇలా ఈ చెట్టు మీద ఒంటరినై ఉంటున్నాను. ఇకనైనా స్నేహభావం పెంచుకుని నా పద్ధతి మార్చుకోవాలని నా ఆశ. పాత వాళ్ళెవ్వరూ నన్ను చేరనివ్వరు కదా. అందుకని నీలాంటి కొత్త వాళ్ళ కోసం చూస్తున్నాను. ఇన్నాళ్ళకి చెట్టు కింద విశ్రమించిన కొత్తవాడివి నువ్వే అంది దెయ్యం ఆశగా. దెయ్యం కథ వినగానే చంచలుడిలో ఎక్కడలేని సంతోషం పుట్టుకొచ్చింది. ఎగిరి గంతేశాడు. తనకు స్నేహితులు లేరన్న కొరత ఈ దెబ్బతో తీరిపోయినట్లే అనుకుని తన ముందున్నది దయ్యం అన్న మాట మర్చిపోయాడు. భయం పూర్తిగా వదిలిపోయింది. నీ మాటలు నాకు నచ్చాయి. నేను నీలాంటి వాడినే. రోజూ వచ్చి నిన్ను కలుసుకుంటాను. మనం కబుర్లు చెప్పుకుందాం అంటూ చెంచలుడు దెయ్యానికి తన కథ చెప్పాడు. దెయ్యం ముఖంలో మార్పులొచ్చాయి. చివాల్న పైకి లేచింది. ఏడ్చినట్లుంది. మనుషులతోనే మంచిగా మసలలేని నీవంటి వాడితో మాట్లాడడం వల్ల నాలో స్నేహభావం ఏం పెరుగుతుంది? నాకు ఒంటరితనమే మేలు అని దెయ్యం వెంటనే గాలిలోకి ఎగిరిపోయింది. మనుషులతో మంచిగా ఉండలేని వాణ్ణి దెయ్యాలు కూడా చేరనివ్వవని అర్థమయ్యాక చంచలుడు తన ప్రవర్తనకు సిగ్గుపడి ఆ పద్ధతి మార్చుకున్నాడు. అలా కొన్నేళ్లయ్యేసరికి అతడికి మనుషుల్లోనే బోలెడు మంది స్నేహితులు ఏర్పడ్డారు. ఇక దయ్యాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది. ఇదండి వసుంధర గారి రచన ఒంటరి దయ్యం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.